ఎందుకో తెలీదు ఈరోజు కాస్త మోటివేషన్ కావాలనిపించింది. అందుకే ఫాస్ట్గా మెట్రోలో రెవెన్యూ సినిమాకి వచ్చేసాను. కట్ చేస్తే సినిమా స్టార్ట్ అయింది. పూరి భయ్య డైలాగులు పేలుతూ ఉన్నాయి. టీఎఫ్ఐ బ్యానర్స్లు విజిల్స్ వేస్తూ ఉన్నారు. ఒక్కడంటే ఒక్కడైనా సీట్లో కూర్చోవడం లేదు. ఎవ్వరూ అరుపులు కేకలు ఆపడం లేదు. ఒరే అప్పుడు ఫ్లాప్ అన్నారు కదరా, ఇప్పుడు మాత్రం రెచ్చిపోతున్నారేంటి అని నోట్లో గునుక్కుంటూ పైకి నేను కూడా అరుస్తూనే ఉన్నాను. ఏదో 2.5 గంటల ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే 2-3 చోట్ల గట్టిగా ఏడిపించాడు పూరి భయ్య. అయినా రివ్యూ చూసి సినిమాకి వెళ్ళే మనం పిచ్చి కామెంట్ చేసి సినిమాని చంపేస్తున్నాం. కానీ ఇదే సినిమా కోసం ఎంతమంది ప్రాణం పెడతారో ఈ సినిమా చూసాక అర్థమైంది. ఆ కష్టాన్నే ఇష్టంగా సినిమా తీసి నేనింతే అన్నాడు పూరి భయ్య. ఇంతలోపే నా సండేలోని 2.5 గంటలు ఖర్చు అయ్యాయి. అఫ్కోర్స్ సినిమా కూడా ఎన్నికాడు పడింది అనుకోండి. చివరిగా ఒక మాట, సినిమాని సినిమాలా చూడండి. వేరే వాడి అభిప్రాయాన్ని నమ్మి సినిమాని చంపకండి. ఎందుకంటే సినిమాని నమ్ముకొని ఇక్కడ చాలామంది బతుకుతున్నారు.